అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఈ వ్లాగ్ ఏమో చూసిన కదా స్టార్టింగ్లో నేను మా అక్క అయితే ఈరోజు షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. రేపు రంజాన్ ఉంది కదా, సో దానికనేసి ఇది వచ్చి 30 సాటర్డే వీడియో అనమాట. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఎలా వచ్చి మేము ఏం తీసుకున్నామని లాస్ట్ రోజు చూసేయండి. ఇంకా మేము ఇంటి నుంచి ఆటోలోకి అయితే వెళ్ళినాము. ఆటోలో వెళ్ళినాక అక్కడ మేము పర్చేస్ స్టార్ట్ చేసినాం అనమాట. సో ఏం తీసుకున్నాము, ఎక్కడెక్కడ వెళ్ళాము, లాంగ్ కూడా చూసేయండి. ఎలా వచ్చింది ఏమన్నా కమెంట్లో చెప్పేయండి. ಇವಾಗ ಹಂಗಲ್ಲ ಜೀವನ, ಸಾಲ ಅಂದರೆ ಭಯ ಆಗುತ್ತೆ. ಯಾವ ತಿಂಗಳು ಕೆಲಸದಿಂದ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೋ, ಏನು ಕಮಿಟ್ಮೆಂಟ್ ಇಟ್ಕೊಳ್ಳೋದು. ಸಾಲ ಕಥೆನೇ ಇಲ್ಲದೆ మాతో పాటు ఒక ఆంటీ వచ్చిందన్నమాట ఆటోలో. ఆంటీ చెప్తున్నారు అప్పులు తీసుకోవాలంటే భయం అవుతా ఉంది అనేసి. ఫస్ట్ అయినా అప్పులు తీసుకొని సంపాదించి ఇచ్చుకోవచ్చు అనుకోవచ్చు, బట్ ఇప్పుడు అప్పులు తీసుకోవాలంటే చాలా భయం అవుతా ఉంది అంటూ ఉన్నారు వాళ్ళు. సో దానివల్ల కన్నడలో చెప్తున్నారనమాట. బ్రతకాలంటే అప్పులు తీసుకోకూడదు అని చెప్తున్నారు, బట్ అది నిజమైన మాట కదా. మనం అప్పులు తీసుకుంటే నిప్పులో పడినట్లు పెట్రోల్ చెప్తారు. సో అప్పులు తీసుకోకపోవడం బెస్ట్ అని నా ఆప్షన్. అలానే నాకు అప్పులు లేవా అని అనుకున్నాను, ఉంది, బట్ అయినా తీసుకొని ఎందుకు ఏదో తప్పు చేస్తానని చెప్పి ఇప్పుడు నాకు కూడా తెలుస్తూ ఉందన్నమాట. సో ఒక అనుభవంతో నేను మీకు చెప్తున్నాను అప్పులు అని తీసుకోలేదు అనేసి. మన ఎమర్జెన్సీ అనేది ఉంటుంది కదా, లేదు అందరికీ ఎమర్జెన్సీ కష్టం అనేది ఉంటుంది. చాలా ఎమర్జెన్సీ కష్టం అంటే కూడా మనం తీసుకోవచ్చు. లేకుంటే మనం సంపాదించినప్పుడు మనం ఎంతో కొంత మనము సేవింగ్స్ చేసి పెట్టుకుంటే మనకి యూస్ అవుతుంది కదా. ఇంకా మేమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట మార్కెట్కి. ఇంకా మార్కెట్కి వచ్చి ఏమేమి తీసుకున్నాము, ఎంత తీసుకున్నామని చూసేయండి. ఎక్కువ అయితే మేము షాపింగ్ చేయలేదు, జస్ట్ కొన్ని థింగ్స్ మాత్రం లేకుండా ఉంటే అది మేము తీసుకుంటూ ఉన్నాము. సో నా బ్లాగ్ అయితే లాస్ట్ రోజు చూసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చెప్పండి. ನನಗೆ ಈ ಥರ ಐತೆ ದೇಕೋಲೇಲೆ ಅಪ್ಪ ನಾಳೆ ಹಬ್ಬ ಬೇಕು ನಮಗೆ, ಅದಕ್ಕೆ ಏನು ಬೇಕಮ್ಮ ನೀನು ದೊಡ್ಡದವ ಕೊಡ್ರಿ. हाँ नहीं उसका नहीं ले लेंगे, उधर पूरा 40 रुपये डाले आधा केजी. चल ఇక్కడ వచ్చి షుగర్ ఆయిల్ తీసుకున్నాం అన్నమాట. షుగర్ ఎంత తెలుసా, 45 రూపీస్ 1 కేజీ. మీ ఊరు ఎంత ఉందని నాకు కమెంట్లో చెప్పేయండి షుగర్ ప్రైస్ ఎంత అనేసి. ఇంకా మేము ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాము. కవర్ లేదు అని ఇంత పెద్ద బ్యాగ్ అయితే ఇచ్చినారు అనమాట, నాకు ఇంత పెద్ద బాక్స్ అయితే ఇచ్చినారు. సో ఇంకా అంతా తీసుకుని ఇంకా దోసకాయ తీసుకోవాలి, కుకుంబర్ తీసుకోవాలని వచ్చినాము. ఇది వచ్చి 1 కేజీ 40 రూపీస్ అని ఉంది. మేము 1 కేజీ తీసుకొని ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాం అనమాట. అంతా యాప్కి పర్చేస్ చేసింది, నేను జస్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాను అంతే. ఇంకా అక్కడికి మొక్కజొన్నలు కనిపించినాయి అనమాట. సో దాన్ని తీసుకుంటాను. ఇక్కడైతే ఎక్కువగా మొక్కజొన్న దొరకవు, ఎక్కువగా స్వీట్ కార్న్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇక ఎండ అయితే ఎంత ఎండలో చూసాను మీరు, హెవీగా ఉంది ఎండ. మ్యాక్సీ తీసుకున్నాము. ఒకటి ఇది వచ్చి 100కి 120కి 4, 120కి 2, ఇంకా 1 మ్యాట్ 130 ఉందన్నమాట. సరే ఇంకా అయినాక అంతా నా తమ్ముని బట్టలు తీసుకున్నామని చూసేకి వెళ్ళినాము.
తీసుకోవాలనుకున్నాం బట్ ఏం తీసుకోలేదన్నమాట. సో ఇంకా చూస్తున్నా కదా, ఇంకా పర్చేస్ అంతా చేసుకొని ఇంకా రిటర్న్ మేము అక్కడి నుంచి రావాలి అంటే మా ఆటోకి రావాలి, ఆటోకి వెళ్ళాలి. ఇంకా చూసినా కదా పోయేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో, రిటర్న్ వచ్చేవాళ్ళు మాత్రం అంత క్రౌడ్ అయిపోయి ఉంటుంది. అంటే ఫేస్ అంతా బెస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చినాక అంతా వంట చేసి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. వంట చేసేది ఏం స్టార్ట్ చేయలేదు, బట్ తెచ్చిందంతా కొత్తిమీర పుదీనా అంతా ఉంది కదా, సో దాన్ని క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. సో ఇంకా నేను ఏం తీసుకొచ్చినాను, ఇంటికి మ్యాట్స్ అండ్ నాకు 2 ప్లాజో ఫ్యాన్స్ అయితే తీసుకున్నాను 100 రూపీస్ అనేసి. సో ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. ఇంకా మేము రంజాన్ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నామని నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.